అమరావతి అభివృద్ధికి రెండో విడత భూసేకరణ తప్పనిసరని ఏపీ సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. ఈ విషయంపై అమరావతి రైతులతో చర్చించారు. మే 2న రాష్ట్రంలో ప్రధాని మోదీ పర్యటన ఏర్పాట్లపై ఆయన సమీక్షించారు. అమరావతి రైతులతో సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. రాజధాని అభివృద్ధికి రెండో విడత భూసేకరణ తప్పనిసరని స్పష్టం చేశారు. ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వస్తేనే అమరావతి అంతర్జాతీయ నగరంగా ఎదుగుతుందన్నారు. లేకపోతే మున్సిపాలిటీగా మిగిలిపోతుందన్నారు. దాంతో రాజధాని అభివృద్ధి విషయంలో సీఎం నిర్ణయాన్ని ఏకగ్రీవంగా అంగీకరిస్తామని అమరావతి రైతులు హామీ ఇచ్చారు. అయితే అమరావతిని ఏకైక రాజధానిగా పార్లమెంట్లో చట్టం చేయాలని రైతులు కోరగా అందుకు సీఎం చంద్రబాబు ఒప్పుకున్నారు. అమరావతి పునర్నిర్మాణ శంకుస్థాపన కార్యక్రమంలో ఏపీ రాజధాని కోసం తమ విలువైన భూములను త్యాగం చేసిన రైతులను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సన్మానించనున్నారు. దీనికి సంబంధించి 30 మంది రైతుల ప్రాథమిక జాబితాను సిద్ధం చేసి త్వరలో ఖరారు చేయనున్నారు. తమ త్యాగాలు గుర్తించిన రాష్ట్ర ప్రభుత్వం మోదీ ద్వారా సత్కారం పొందే అవకాశం కల్పించడంపై రాజధాని రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అమరావతి నిర్మాణంలో కూటమి ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలకు తాము కట్టుబడి ఉంటామని స్పష్టం చేశారు. ఈ అమరావతి రాజధాని ఆంధ్రప్రదేశ్ ప్రజలందరి రాజధాని. రేపు మే 2వ తేదీన తిరిగి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి దివ్య హస్తాల ద్వారా పునఃప్రారంభమవుతుంది. అమరావతి రాజధాని భవిష్యత్తులో ఉండబోతా ఉంది. రాబోయే రోజుల్లో ఇది ఏ విధంగా ఉన్నటువంటి ఆయన మనసులో ఉన్నటువంటి గొప్ప ఆలోచనలందరినీ ఈరోజు మాతో పంచుకోవడం జరిగింది. ప్రభుత్వం ఎటువంటి నిర్ణయం తీసుకున్నా రైతులందరూ దానికి కట్టుబడి ఉండాలని, దానివల్ల రైతులకి ప్రయోజనం జరుగుతుందని చెప్పి వారందరూ తెలిపారు. రైతులందరూ కూడా ఏకగ్రీవంగా ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకున్నా అమరావతి సృష్టికర్త నారా చంద్రబాబు నాయుడు గారు ఏది ఆదేశించినా రైతులందరూ కూడా తూచే తప్పకుండా ఆయన ఆదేశాలన్నీ పాటించడానికి, ఆయన తీసుకున్నటువంటి నిర్ణయాలను గౌరవించడానికి మేమందరం కూడా సిద్ధంగా ఉన్నామని చెప్పి రైతులందరూ కూడా తెలియజేయడం జరిగింది. మేము ఎలా అయితే రాజధాని నిర్మాణాన్ని కోరి ఉద్యమాన్ని తలపెట్టామో అభివృద్ధిలో కూడా అలాగే మా అందరినీ కూడా భాగస్వాములయ్యి ముందు ఉండాలని చెప్పి మాకు అందరికీ కూడా తెలియజేశారండి. ఈ రోజు కూడా అమరావతి పనుల్ని తిరిగి ప్రధానమంత్రి చేతుల మీదుగా ప్రారంభించుకుంటున్నాం కాబట్టి అంతే సంఘటితంగా అందరూ ఈ సభను విజయవంతం చేయాలని, అమరావతి రైతులే ముందుండి ప్రధానమంత్రి గారిని ఆహ్వానించాలని ఆయన మమ్మల్ని కోరటం జరిగింది. మేము కూడా సంతోషంగా మేమందరం కూడా దానికి సమ్మతమని చెప్పడం జరిగింది. మరోవైపు మే 2న జరిగే అమరావతి నిర్మాణ పునః ప్రారంభ పనులకు ప్రధాని మోదీ శంకుస్థాపన చేయనున్నారు. ఇందుకోసం శరవేగంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. మంత్రి నారాయణ ఈ పనులను పర్యవేక్షిస్తున్నారు. రోడ్ షో తర్వాత ప్రధాని మోదీ బహిరంగ సభలో పాల్గొంటారు. సభకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. దాంతో రాజధాని అభివృద్ధి విషయంలో సీఎం నిర్ణయాన్ని ఏకగ్రీవంగా అంగీకరిస్తామని అమరావతి రైతులు హామీ ఇచ్చారు.